అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుధా టాక్స్. ఈ యొక్క సామాజిక మహా న్యాయ శిల్పాన్ని సందర్శించాలంటే రూ. 5 వెలతో ఇక్కడ టికెట్ ఉంటుందండి. అది తీసుకొని దీనిలోకి ప్రవేశించాలి. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చాం మేము. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చాలా న్యూస్‌లో చూస్తా ఉన్నాము. ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు గానీ ఈ తర్వాత కాలంలో దాని యొక్క పరిరక్షణ అనేది సరిగా చేయట్లేదనేది మనం వింటా ఉన్నాం. మేము వేరే పని మీద విజయవాడ వచ్చాము. అసలు ఎలా ఉంది అనేసి చూడ్డానికొచ్చాము. ఒకసారి మీ అందరికీ చూపిస్తాను ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది. రండి ఒకసారి చూద్దాం. అసలు ఈ యొక్క మహా న్యాయ శిల్పం యొక్క పరిసరాలు ఎలా ఉన్నాయి? ఆ గ్రీనరీ గాని, అది గాని ఎలా ఉంది అనేది చూద్దాము. ఇంతకుముందు దీన్ని స్టార్ట్ చేసినప్పుడైతే అసలు అదంతా చాలా పచ్చదనం ఉండేదన్నమాట. చాలా పచ్చగా చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఏ టైంలో వచ్చినా కూడా ఇక్కడ చల్లదనమే కనిపించేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ గడ్డి ఎండిపోయింది. ఈ యొక్క మెయింటెనెన్స్ అనేది సరిగా లేదనేది మనం చూస్తున్నాం. ఒకసారి లోపలికెళ్ళి చూద్దాం. పాజ్‌లో పెట్టి. చూస్తున్నాం కదండీ! ఇక్కడ పచ్చదనం అంతా అసలు హరించిపోయిందనే చెప్పాలి. ఎండిపోయిన చెట్లు, ఎండిపోయిన గడ్డి ఇది చూసాం. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ ఫౌంటైన్‌లో కాస్త నీళ్లున్నాయి. ఆ నీళ్లు గూడా పాచి పట్టేసి ఉంది. కానీ ఆ ఫౌంటైన్స్ ఆన్ ఆన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ఇదివరకైతే ఎప్పుడూ రన్నింగ్‌లో ఉండేయి ఫౌంటైన్స్. ఆ యొక్క నీటి తుంపర్లు అక్కడ ఉన్నటువంటి గాలిలో కలిసి ఆ ప్రాంతం అంతా చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉండేది. అక్కడికొచ్చిన వీక్షకులందరికీ కూడా చాలా చల్లని వాతావరణంలో ఈ యొక్క సందర్శన అనేది జరుగుతా ఉండేది. సేమ్ ఇది కూడా ఇదే పరిస్థితి. ఇదిగో ఇక్కడ చూడండి వాటర్ అసలు దీన్ని ఇది చూపించు. ఇది చూపించు. ఇక్కడ చూడండి వాటర్ అయితే ఎలా పాచి పట్టేసి అది చాలా రోజుల నుంచి దీన్ని వాటర్ మార్చలేనట్టు ఉంది ఇక్కడ. అసలు ఈ ఫౌంటైన్స్ కూడా మరి నిరుపయోగమైనయి. ఇంత పెద్ద కట్టడానికి రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా నిలిచినటువంటి ఇలాంటి ఆహ్, చారిత్రాత్మక శిల్పాన్ని ఇలా నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా బాధగా ఉంది. అంటే ఒక ప్రపంచ మేధావికి దక్కిన గౌరవమా ఇది అని అడగాలనిపిస్తుంది. కానీ ఎవరిని ప్రశ్నించాలి అనేది అర్థం కాని విషయం. ఓకే. చూస్తున్నాం కదండీ! ఇక్కడ పరిస్థితిని. ఎందుకంటే ఈ యొక్క పీకాక్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి చుట్టూ చాలా చక్కటి పుష్పాలతో కూడినటువంటి చెట్లుండేవి. ఇదంతా చాలా పెద్ద ఎత్తున గ్రీనరీ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. అంటే మొన్న ఎవరైతే బహుజన న్యాయవాదులున్నారో వాళ్ళు చూపించిన దానికన్నా ఇప్పుడు కాస్త క్లీన్ చేశారనే చెప్పాలి. చెత్తాచెదారం క్లీన్ చేశారు గానీ, అక్కడ మెయింటెనెన్స్ అనేది లేదు. ఒక ప్రపంచ దార్శనికునికి, అలాగే హక్కుల ప్రదాత, బహుజనుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించి తన కుటుంబాన్ని, తన ప్రాణాన్నే పణంగా పెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్‌కి దక్కాల్సిన గౌరవం ఇదేనా అని గొంతెత్తి ప్రశ్నించాలని ఉంది. కానీ పాలకపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క సామాజిక మహా న్యాయ శిల్పాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని అనడంలో మాత్రం సందేహం లేదు. ఎంతోమంది ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో నలుమూలల నుంచి అలాగే వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులొచ్చి ఇక్కడ ఈ యొక్క మహా న్యాయ శిల్పాన్ని అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత ఘట్టాలని సందర్శించి ఆహ్, తరించి వెళ్ళేవారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ సందర్శకుల తాకిడి కూడా తగ్గిపోయింది. ఇక్కడ స్టాఫ్ కూడా ఎక్కడో ఉన్నాము అన్నట్టు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తా ఉన్నారు. లోపల మ్యూజియంలో కూడా చూసినట్టయితే అక్కడ కూడా సందర్శకుల తాకిడి పెద్దగా లేదనే చెప్పాలి. రాష్ట్రం నడుబొడ్డున కొలువై ఉన్న ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇంత నిర్లక్ష్యానికి గురవ్వటం ఒక బహుజనులనే కాదు, ఆయన ప్రసాదించినటువంటి హక్కులను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరి మనసుని కలిచివేస్తుందనడంలో సందేహం లేదు. చూస్తున్నాం కదండీ! ఈ యొక్క ఫౌంటైన్స్ అన్నిటిలోనూ కూడా ఎక్కడ ఇవి ఆన్ చేసిన దాఖలాలు లేవు. మరి ఎన్ని రోజుల నుంచి ఇవి ఇలా పెట్టారు
అనేది స్పష్టంగా చెప్పలేము గానీ, మామూలుగా అయితే గనక ఇవి ఎక్కడో ఆన్ జేసి వీటిని శుభ్రం చేసిన దాఖలాలు గూడా లేవు. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్లక్ష్యాన్ని వదిలేసి, ఇది కూడా చక్కా మనుగడలోకి తీసుకొనొస్తే చాలామంది ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకునే పరిస్థితి ఉంది. ఆ యొక్క చూపుడు వేలు ఏదైతే ఉందో, ఆ చూపుడు వేలు చేసిన దిశానిర్దేశంలోనే మనం ఈరోజు ప్రభుత్వాలన్నీ నడుస్తున్నాయి. పరిపాలనా విభాగం అంతా నడుస్తుంది. కానీ, ఆ యొక్క వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం, ఆ వ్యక్తికి దక్కాల్సిన గౌరవం మన దేశంలో సరిగ్గా దక్కట్లేదనేది వాస్తవం. ఈ సామాజిక మహాన్యాయ శిల్పం ఏదైతే ఉందో, ఇది తీవ్ర నిర్లక్ష్యానికి గురైతుందనే చెప్పుకోవచ్చు. ఒక బహుజన మహిళగా, ఒక విద్యావంతురాలిగా ఈరోజు నేను సమాజంలో తలెత్తుకొని తిరగలుగుతున్నానంటే అది ఆ బాబాసాహెబ్ గారి దయనే ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.